పాప పి సుశీల ఏంటి కన్ఫ్యూజన్లో ఉన్నావు? భయంగా ఉంది సార్. భయంగానా? నా సర్వీసులో నేను ఇటువంటి ప్రయోగాలను చేశాను, చేయించాను. ఇప్పుడు దీంట్లో ఇది కలిపితే పొగొస్తుంది, పీలిస్తే దగ్గొస్తుంది. కంగారు పడకు, క్లియర్ అయితే ఏమీ ఉండదు. పాపా పాపా పి సుశీల పాపా. ఓ, స్మోకింగ్ ఇస్ రియల్లీ ఇంజూరియస్ టు హెల్త్. ఊరుకో నాన్న, ఊరుకో. కష్టాలు మనుషులకు కాకపోతే మానులకు వస్తాయా? ఊరుకోరా. నువ్వు ఆపపోతే నేనేడు చేసేటట్టున్నాను రా. ప్లీజ్ చూడు, నువ్వు చేసిన పని కాడు ఎలా కుమిలిపోతున్నాడో చూడు. 2 ఏళ్ళ నుంచి ప్రియాంకలు తిరుగుతున్నాడు తెలుసాడు. సారీ రా, 3 ఏళ్ళ నుంచి తిరుగుతున్నాడు. ఆఫ్టర్ 200 కోసం పరువు తీసేస్తావా? ఏం పాపం చేశాడు వాడు? నా జీవితం ఎలాగో నాశనం అయిపోయింది. తన్నెందుకు నా తిడతారు? వద్దు. చూసావా, అది త్యాగం అంటే. ఆ త్యాగం నీలో ఉందా? చిచి, అబ్బాయిలతో బిల్లు కట్టించి ఆడదాన్ని నిన్నే చూస్తున్నాను. సరే, ఇది ప్లేట్లు కడిగాడు అనుకో, పాప అంటలు తోమారా, నేను పేపర్లో ఏం చేస్తావా? ఇప్పుడు ఆ డీటెయిల్స్ అంత అవసరమా? జనరల్ గా చెప్పాను రా, నువ్వు ఏడు కంటిన్యూ చేయి. వీడంటే సెన్స్లెస్ ఫెలో కాబట్టి ఏడు చూరుకున్నాడు. అదే నాలాంటి సెన్సిటివ్ ఫెలో అయితే ఈ పాటికి సూసైడ్ చేసుకున్నాడు తెలుసా? సారీ రా, స్లిప్ అయ్యాను. ఇప్పుడు నువ్వు కాలేజీ కొత్త అమ్మా, ఇక్కడ కొన్ని పద్ధతులు ఉన్నాయి, నీకు తెలీదు. ఇక్కడ ఆడపిల్లలు అయితే ఎర్లీగా రావాలి, లేట్ గా వెళ్ళాలి. హ్యాండ్ బ్యాగ్ తెచ్చుకోవాలి, అందులో మినిమం 1000 పదార్థాలు ఉంచుకోవాలి. అమ్మాయిలతో ఫ్రెండ్షిప్ చేయాలి, అబ్బాయిలతో రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి. వాళ్ళు కాఫీ తాగితే బిల్లు కట్టాలి, కాఫీ కొడితే స్లిప్లు ఇవ్వాలి. జాయిన్ అయిన 6 నెలలలోపు మినిమం ఎవరన్నా ప్రేమించాలి, లేదా ప్రేమించే వాళ్ళకి హెల్ప్ చేయాలి. ఎలా తెలవదు మాకు, వెక్స్ అయిపోయాం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ డాడీ. అవును, ఆ కనెక్టింగ్ రోడ్ కాంట్రాక్ట్ ఏమైంది? మనకు రావడం కష్టం డాడీ. ఏ? యాక్చువల్గా మనం వేయాల్సిన రోడ్డుకు 2 కోట్లు ఖర్చు అవుతుంది. కానీ అవతల వాళ్ళు 1.5 కోటికి టెండర్ వేస్తున్నారంట. వాళ్ళ క్లాస్ వచ్చినా సరే మన కాంట్రాక్ట్ రాకూడదని ట్రై చేస్తున్నారు. సరే, మనం అనుకున్న 2 కోట్లకే వేసే. రాదు డాడీ. వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళకి లాస్ అయినా పర్వాలేదు, మనకు ప్రాఫిట్ రాకూడదు అనుకుంటున్నారు. నేనేం చెప్తున్నాను, మనకు ప్రాఫిట్ రాకపోయినా పర్వాలేదు, కానీ ఖచ్చితంగా వాళ్ళకి రాసి రావాలి. ఏసై చెప్తా. ఓకే సార్, ఎవరో రంగారావు గారు అంటండి. అపాయింట్మెంట్ ఉంది డాడీ. రమ్మన్. అలాగే సార్. ఎవరతను? ఎవరో మ్యారేజ్ బ్రోకర్. నమస్కారం సార్, మీకు ఏలూరు నన్నప్రియ సత్యనారాయణరావు గారని తెలుసు కదా? వాళ్ళ విషయం చెప్పండి. వాళ్ళ మనవడు కుమార్ అని మీ అమ్మాయిని లాస్ట్ ఇయర్ ఏదో పెళ్లి క్యాసెట్లో చూసాట. ఆ విషయం కొంచెం అబ్బాయి ఏం చేస్తుంటాడు? సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడండి అమెరికాలో. నెలకు 5-6 లక్షలు పైన సంపాదిస్తాడండి. ఓ పెద్ద బంగ్లా కూడా కట్టాడండి. ఎక్కడ? అమెరికాలోనండి. అమ్మా నాన్న ఉన్నారండి. అమెరికాలోనా? కాదండి, ఇక్కడే. ఓ, అంటే వచ్చి చూసి వెళ్తుంటాడా? అబ్బే, అంతకర మాత్రం చేయటండి. ఎప్పుడైనా వాళ్ళని చూడాలనిపిస్తే వీసా టికెట్లు పంపించి వాళ్ళని అమెరికా పిలిపించుకుంటాడండి. అసలు అతను దర్జా హోదా మీకు సరిగ్గా సరిపోతుందని. రంగరావు గారు, జస్ట్ మినిట్. కన్న తల్లిని గుళ్ళో దేవుణ్ణి మనమే వెళ్ళి చూడాలి. వాళ్ళు మన దగ్గరికి రావాలనుకోవడం మూర్ఖత్వం అనిపించుకుంటుంది. ఇండియాలో ఉన్న అమ్మ నాన్నని చూడ్డానికి టైం లేనివాడు ఇంట్లో పెళ్ళానేం చూస్తాడండి? అయినా నా కూతురు చూడ్డానికి క్యూలో నిలబడి వీసా తీసుకునేంత దుస్థితి నాకొద్దు. అది నా కూతురికి ఎలాంటి వాడు కావాలో నాకు తెలుసు. మీరెళ్ళొచ్చు. పోనీ ఒకసారి అతను ఫోటో. చెప్పానుగా, అంజలి కాబోయే భర్త రెడీగా ఉన్నాడు. మీరెళ్ళొచ్చు. గుడ్ మార్నింగ్ సార్. హాయ్ సారథి, గుడ్ మార్నింగ్. కమ్ 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 కమ్. మీరు ఏదో పనిలో ఉన్నట్టున్నారు, నేను తర్వాత వస్తాను. నో నో నో, నీకంటే ఇంపార్టెంట్ పని ఏంటి యారా? నైస్ ట్రై. థ్యాంక్ యూ సార్. ఆవకాయ 12. ఆ 12 కూడా పైన పెట్టి బాబాయ్. పొరపాట్లో చూసుకోలేదు. పొరపాటు గారు అలవాటైనా చూసుకోలేదు కానీ. నెక్స్ట్ మాగాయ 30, తొక్కు పచ్చడి 10. తొక్కల పచ్చడి ఏమైనా రాస్తాం బాబాయ్, చేతులు లాగేస్తున్నాయి. మంచి టీ ఏదైనా ఉంటుంది చూడు. అదెంత పని, మన దగ్గర స్టవ్ ఉంది, గిన్నె ఉంది, టీ పొడి ఉంది, మిల్క్ పౌడర్ ఉంది, పందారు ఉంది. ఫ్లాస్క్ ఉందా? ఉంది. అది తీసుకెళ్ళినా నీ హోటల్లో 2 టీ పట్టరా. అలా కానీ ఈ డిపార్ట్మెంటల్ స్టోర్ వద్దు నాన్న అంటే ఏనాడా? ఎప్పుడు ఆంటీలే. ఏ బ్యూటీ పార్లర్లో పెట్టుకుంటే చదువు మానేసి 24 hours నేనే డ్యూటీ చేసి ఉండేవాడిని. ఏనాడు పొగరు ఫిగరు. నువ్వా? ఈ షాప్ ఓనా? లోను. ఓహో. అవును, ఏం కొనడానికి వచ్చావు? హార్లిక్స్. మరి ఫారెక్స్? ఫారెక్స్
మీలా ఎదిగే పిల్లలకి మంచిది. అక్కడ ఉంది, వెళ్ళి కొరుక్కో వెళ్ళు. నేనేం చిన్నపిల్లని కాదు, మరి పెద్ద పిల్లవా? ఆడపిల్లని. చా పార్ట్లుగా చూస్తే ఇది కూడా బాగానే ఉందే. అంజలి, హే ఈ పెర్ఫ్యూమ్ ట్రై చేసి చూడు. ఏం కొందా అమ్మాయి? కొత్తగా సెంట్లు వచ్చినాయి కదా, ఒకటి అమ్మాం. అది మగాళ్ళు కొట్టుకునేది. ఇదేంటిది రాదా ఇది? అది రాదు బాబు. ఏ పాడైపోయిందా? లేదు బాబు, అది నాన్నగారు తాళం వేసుకుని. నీ మీద అంత నమ్మకం ఏంటి? నా మీద నమ్మకం కాదు బాబు, నీ మీద అనుమానం. అప్పుడు అవుట్ అంటారు, బౌలర్ ఫేస్ బద్దలైపోలే, అప్పుడు మ్యాచ్ ఆపేస్తారు. అది కోడ్ నీట్ గా ఫోర్ వెళ్ళాలంతే. ఇది ఓకే. ఏంట్రా ఎక్కువ చేస్తున్నారు? నా పర్సనాలిటీగా మాత్రం చేయకపోతే అసహ్యంగా ఉంటుంది నాన్న. మీరంతా రిషి గడి ఫ్యాన్సా? కాదు ఫ్రెండ్స్. మరేంటి ఆడు సింగిల్ కొడితే చప్పట్లు కొట్టేస్తున్నారు? పోనీ సెంచరీ కొడితే కొట్టచ్చా సార్? హాఫ్ సెంచరీ కొట్టమను చాలు. ఈజీ కొడతాడు. ఏంటి బెట్టా? ఒరే రిషి గారి స్కోర్ ఎంతరా? రఫ్ గా 45 ఉంటది. కరెక్ట్ కనుక్కొని చెప్పు. 46. ఆడ 50 కొట్టడానికి 2000 పందెం. కొడతాడని 4000 పందెం. డన్. రే ఒక్క ఫోర్ కొట్టరా, రాత్రి అంతా పీతలా తప్పడిపోవచ్చు. హాయ్. హాయ్. రిషి చాలా బాగా ఆడుతున్నాడే. రే పండు డబ్బులు రా. ఎలా కడుపు అన్నం తిన్నావా బిర్యానీ తిన్నావా? ఓ పక్కన ఫ్రెండ్ అవుట్ అయిపోయాడు ఫీల్ అవుతుండే, ఇప్పుడు డబ్బులు అడుగుతావంటే రేపు పొద్దున కనపడా. నువ్వేంట్రా ఇప్పుడు దాకా సచిన్ లాగా ఆడుతున్నావు అనుకుంటే సచిన్ లోకి వెళ్ళకొచ్చు. మ్యాచ్ ఫిక్సింగ్. ఏంటో చూపు, నువ్వు సిగ్నల్ లైట్స్ ఇంత కళ్ళు వేసుకుని. నేనేం చేశాను రిషి? ఏం చేసావా? నువ్వు నన్ను చూడలేదు? అందరూ చూస్తున్నారు కదా. అందరూ చూడడం వేరే, నువ్వు చూడడం వేరే. ఏంటి వేరే? సీనియర్స్ ఎదురు ప్రశ్నలు వేయడం మానే, లైఫ్ లో పైకి వస్తావు. ఏమి లేకరా బాబు, టాటా స్టీల్ ఫ్యాక్టరీ నుంచి డైరెక్ట్ గా తీసుకొచ్చినట్టుంది మా తల్లి. అయ్యి బాబు, ఇది చూస్తేనే 4000 పోయిందంటే నవ్వితే 40,000 ఈజీగా పోతాయి. లైఫ్ లో పెట్టాను. కొనుక్కున్నాక చదవచ్చు కదా. చదివితే కదా కొనొచ్చో లేదో తెలిసేది. నేను బయట వెయిట్ చేస్తాను, నువ్వు ఈలోగా అన్ని చదువుకొని ఏదో ఒకటైనా కొనరా.